నా పేరు ప్రశాంతి. సి న్యూస్ కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. రూరల్లో పారిశుద్ధ్య పనుల నిర్వహణకు ప్రత్యేక డ్రైవ్. రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి చెల్లుబోయిన వేణు. కన్నుల పండుగగా నృసింహస్వామి నిజరూప దర్శనం. ఆలయానికి భారీగా తరలి వచ్చిన భక్తజనం, ప్రముఖులు. ఆర్పీఎల్ సీజన్ 6 ఘనంగా ప్రారంభోత్సవం. క్రీడల్లో ఉన్నతంగా రాణించారన్న సినీ నటుడు ఆలి. పేదలకు నాణ్యమైన వైద్య సేవలు అందించడమే లక్ష్యం. గోరంట్ల శాంతారావు మెడికల్ సెంటర్ ప్రారంభోత్సవం. ఆదిరెడ్డి బీసీల మధ్య చిచ్చు పెట్టకు తీవ్రంగా ధ్వజమెత్తిన వైఎస్ఆర్సీపీ నాయకులు. రాజమండ్రి రూరల్ నియోజకవర్గంలో సుదీర్ఘకాలంగా ఆవిష్కృతంగా ఉన్న పారిశుద్ధ్య సమస్యలను పరిష్కరించే దిశగా స్వచ్ఛత మన బాధ్యత ప్రత్యేక డ్రైవ్ నిర్వహిస్తున్నామని జిల్లా ఇన్ఛార్జ్ రాష్ట్ర బీసీ సంక్షేమం, సమాచార, పౌర సంబంధాల శాఖ మంత్రి, నియోజకవర్గం సమన్వయకర్త చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాలకృష్ణ పేర్కొన్నారు. మంత్రి వేణుగోపాలకృష్ణ సోమవారం స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులతో కలిసి పిడిరుగొయ్యి పంచాయతీ పరిధిలో స్వచ్ఛత మన బాధ్యత కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాజమండ్రి రూరల్ నియోజకవర్గంలో గ్రామీణ ప్రజల ఆరోగ్యాల దృష్ట్యా పరిసరాలు పరిశుభ్రతే లక్ష్యంగా ప్రత్యేక శానిటేషన్ డ్రైవ్ అమలు చేస్తున్నామన్నారు. ప్రజల సహకారం, అధికారులు, ప్రభుత్వం కలిసి గ్రామాల్లో పరిశుభ్రత మన బాధ్యత కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని, ఇందులో భాగంగా గ్రామాల్లో పర్యటిస్తున్నామని వివరించారు. గత కొన్ని సంవత్సరాలుగా రూరల్ నియోజకవర్గంలో స్థానిక సంస్థల ఎన్నికలు జరగనందున గ్రామ పంచాయతీలకి 15వ ఆర్థిక సంఘ నిధులు రాకపోవడంతో కొన్ని ఇబ్బందులు ఏర్పడ్డాయని అన్నారు. రూరల్ నియోజకవర్గంలో 2 పర్యాయాలు అభివృద్ధి జరగలేదని, నియోజకవర్గ అభివృద్ధిని కాంక్షిస్తూ సీఎం జగన్మోహన్ రెడ్డి రూరల్ అభ్యర్థిగా నన్ను నియమించడం జరిగిందని తెలిపారు. పిడిరుగొయ్యి గ్రామంలో ఇంటింటికి వెళ్లి ప్రజా సమస్యలు తెలుసుకుని ప్రభుత్వ సంక్షేమ పథకాల లబ్ధి అర్హులైన లబ్ధిదారులకు అందించిన వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఎంపీడీఓ డి శ్రీనివాసరావు, మాజీ ఎంపీపీ రేలంగి వీరవెంకట సత్యనారాయణ, హుకుంపేట పీఎస్సీఎస్ చైర్పర్సన్ పొప్పన సుబ్బారావు, స్థానిక నాయకులు చీరారాజు, పడాల వీరరాఘవరెడ్డి, వేముల యేసుబాబు, పంచాయతీ కార్యదర్శి ఎం రూప్చంద్ తదితరులు పాల్గొన్నారు. నేను చేసేది పారిశుద్ధ్యం మెరుగుపడుతుంది, ప్రజా అవసరాలు తీరుతాయి, 24/7 నేను అవైలబిలిటీగా ఉంటాను, వాళ్ళ అవసరాలు ఏంటో గుర్తిస్తున్నాము. అలాగే ఇళ్ల పట్టాల సమస్య ఉంది, దాన్ని పరిష్కరించడానికి ప్రయత్నం చేస్తున్నాము. ఇళ్ల పట్టాలు అడ్డుకున్నది ఎవరు? తెలుగుదేశం పార్టీ నాయకులు. తెలుగుదేశం పార్టీ నాయకులే కోర్టులో వేసి ఈ ప్రజలకు మంచి జరగకూడదనేటువంటిది వాళ్ళ భావజాలం. చంద్రబాబు నాయుడు గారు నుంచి తెలుగుదేశం కార్యకర్త వరకు కూడా ప్రజలు వాళ్ళ మీద ఆధారపడాలని, మా భావజాలం అది కాదు. ప్రజలు స్వేచ్ఛగా బ్రతకాలని, ప్రభుత్వం నుంచి సహాయం వారికి నేరుగా అందాలనేది మా భావజాలం, జగన్మోహన్ రెడ్డి గారి భావజాలం. ఈ 2 భావజాలాలు అర్థం చేసుకోవడానికి ప్రజలు కొంత టైం పట్టింది. 14-19లో ఓటమి చెందిన తర్వాత ఎంత నష్టపోయామని తెలుస్తుంది. అన్ని చోట్ల ఇళ్ల పట్టాలు వచ్చి ఇక్కడ రాకపోవడానికి కారణం ఎవరు? తెలుగుదేశం నాయకులే కదా. కోర్టులో వేయటం, ప్రతిదీ లిటిగేషన్ క్రియేట్ చేయటం, వాళ్ళకి కేవలం రాజకీయం చేస్తున్నారు తప్ప ప్రజా అవసరాలు లేవు. ఇక్కడ గెలిచినటువంటి పెద్దలైతే వారు కొంతకాలం, మరి మీరు చెప్తున్నటువంటి మాట ఏంటంటే వారు గెలుస్తారు, గెలిచిన తర్వాత విదేశాలకు వెళ్తారు, అటువంటి మాటలు కూడా వస్తున్నాయి. ఆయనకి ఉన్నటువంటి టీం ఏదైతే ఆ గ్రామాల్లో కొంత సైన్యాన్ని పెట్టుకుంటాడు కాబట్టి ఆ సైన్యం మాటలు నమ్మే స్థితిలో ఆనాటి ప్రజలు ఉన్నారు, కానీ ఇప్పుడు ఉండరు అనేటువంటిది నా భావన. స్థానిక కోరుకొండ రోడ్డులోని సింహాచల నగర్లో వేంచేసి ఉన్న శ్రీ వరాహలక్ష్మీ నృసింహస్వామి క్షేత్రంలో శ్రీ మధుబయ్య వేదాంతాచార్య పీఠం ట్రస్ట్ శ్రీరంగం ఆధ్వర్యాన నిర్వహిస్తున్న 22వ వార్షిక చందన యాత్ర మహోత్సవాలలో భాగంగా సోమవారం లక్ష్మీ నృసింహస్వామి వారు నిజరూప దర్శనమిచ్చారు. ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు జరిగిన నిజరూప దర్శన సేవకు భక్తులు పోటెత్తారు. నగర ప్రముఖులు, వేలాది మంది భక్తులు నిజ రూప దర్శనం చేసుకుని తరించారు. ఆలయ ధర్మకర్తలు కాలిపు సూర్యసింహాచలం, కాలిపు నాగేశ్వరరావు ఆధ్వర్యంలో ఆలయ ప్రధాన అర్చకులు అవసరాల శ్రీకరణ్ స్వామి పర్యవేక్షణలో నిజరూప దర్శన సేవ జరిగింది. తొలుత తెల్లవారుజామున 3 గంటలకు సుప్రభాతం, ఆరాధన, చందనోత్తరణ, సువర్ణ పుష్పార్చన నిర్వహించారు. అనంతరం ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు భక్తులకు నిజరూప దర్శనం జరిగింది. ఆలయంతో పాటు పరిసర ప్రాంతాల్లో ఎటువైపు చూసినా భారీ ఎత్తున క్యూ లైన్లలో బారులు తీరిన భక్తులే కనిపించారు. ఏడాదికి ఒకసారి మాత్రమే జరిగే స్వామివారి నిజరూపాన్ని దర్శించుకుని ఆనంద పారవస్యంతో బయటికి వచ్చారు. భక్తులకు భారీ ఎత్తున ప్రసాద వితరణ నిర్వహించారు. 20వ తేదీ ఉదయం 11 గంటలకు శ్రీవారి చక్రస్నానం నిర్వహిస్తున్నట్లు ఆలయ ధర్మకర్తలు కాలిపు సూర్యసింహాచలం, కాలిపు నాగేశ్వరరావు తెలిపారు. జాతీయ, అంతర్జాతీయ క్రీడల్లో ఉన్నతంగా రాణించాలని ప్రముఖ సినీ నటుడు, రాష్ట్ర ప్రభుత్వ ఎలక్ట్రానిక్ మీడియా సలహాదారు ఆలి పిలుపునిచ్చారు. రాజమహేంద్రవరం ప్రీమియర్ లీగ్ సీజన్ 6 క్రికెట్ టోర్నమెంట్ను సోమవారం నగరంలోని ఆర్ట్స్ కళాశాలలో ప్రారంభించారు.
టోర్నమెంట్ ప్రారంభ సూచికగా రాజమండ్రి బుల్స్ నవీన్ ఛాలెంజర్స్ మధ్య టాస్ను వేశారు. ఈ సందర్భంగా కొద్దిసేపు బ్యాటింగ్ చేసి క్రీడాకారులను అలరించారు. అనంతరం జరిగిన ప్రారంభోత్సవ సభలో అలీ మాట్లాడుతూ ఎందరో క్రీడాకారులు దేశ స్థాయిలో రాణించారని ఆయన గుర్తు చేశారు. క్రమం తప్పకుండా రాజమహేంద్రవరం కేంద్రంగా ఐపీఎల్ స్థాయిలో ఆర్పీఎల్ నిర్వహిస్తున్న కమిటీ చైర్మన్ అజ్జారపు వాసు, ఆర్గనైజింగ్ సెక్రటరీ కుంజశేఖర్లు అభినందనీయులన్నారు. ఆర్పీఎల్ ద్వారా ఉన్నతంగా రాణించి జాతీయ, అంతర్జాతీయ స్థాయిలోకి రాణించాలని క్రీడాకారులను పిలుపునిచ్చారు. ఎంపీ మార్కాని భరత్రాం మాట్లాడుతూ ఆర్పీఎల్లో ఆడుతున్న క్రీడాకారులు రాష్ట్ర, జాతీయ స్థాయిలో రాణించేలా ప్రయత్నించాలన్నారు. ఇప్పటికే నన్నయ్య యూనివర్సిటీలో ఇండోర్ స్టేడియం నిర్మాణానికి అవసరమైన నిధులను రాబట్టి పనులను చేపట్టినట్లు తెలిపారు. రూడా చైర్మన్ రౌతు సూర్యప్రకాష్ రావు మాట్లాడుతూ ఆర్పీఎల్ నిర్వహణ ఎంతో కష్టంతో కూడుకొని ఉందన్నారు. అయినా ఎన్నో వ్యయ ప్రయాసల కోర్చి అజ్జారపు వాసు, కుంజశేఖర్లు క్రమం తప్పకుండా ఆర్పీఎల్ను నిర్వహించడం అభినందనీయమన్నారు. ఆర్పీఎల్ చైర్మన్ అజ్జారపు వాసు మాట్లాడుతూ రాజమండ్రి ఆర్ట్స్ కళాశాల మైదానం, ఓఎన్జీసీ క్రీడా మైదానంలో ఈ టోర్నమెంట్ మ్యాచ్లు జరుగుతున్నాయని తెలిపారు. వైసీపీ రాజమహేంద్రవరం పార్లమెంట్ ఇన్ఛార్జి గూడూరు శ్రీనివాస్, వైసీపీ నాయకులు మానే దొరబాబు, కంచుమర్తి చంటి, గుర్రం గౌతమ్, కొత్త బాలమురళీకృష్ణ, కొత్త విజయలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. సో రాజమండ్రిలో ఆర్పీఎల్, సో ఇది భరత్ అన్న, అతరపు వాసు, అలాగే రౌత్ అన్న, అలాగే కాబోయే శ్రీనివాస్ గారు, ఎంపీ గారు అండ్ వీళ్ళ ఆధ్వర్యంలో ఈ ఆర్పీఎల్ జరుగుతుంది. సో స్టేట్ వైడ్గా పిల్లలు రావడం జరిగింది ఇక్కడ. సో అందరికీ, అన్ని టీములకి ఆల్ ద బెస్ట్. అండ్ అలాగే మీరందరూ చక్కగా ఆడి మన ఊరు పేరు, మన కుటుంబం పేరు అందరినీ ఒక అద్భుతంగా, ఎందుకంటే నా బిడ్డ ఇగో ఎదిగాడు అని ఈరోజు నేను గర్వంగా చెప్పుకుంటాను. ఎందుకంటే ఇదే గ్రౌండ్లో షూటింగ్కి రావడం జరిగింది, ఇదే గ్రౌండ్లో ఆడుకోవడం జరిగింది, ఇదే గ్రౌండ్లో గెస్ట్గా వస్తుంటే నిజంగా చాలా ఆనందంగా ఉంది. అండ్ ఎందుకంటే ఇది చాలా అద్భుతమైన గ్రౌండ్. ఎంతోమంది గొప్ప గొప్ప వాళ్ళు ఈ గ్రౌండ్ నుంచి వెళ్ళిన వాళ్ళే, ఈ కాలేజీలో చదివిన వాళ్ళే. ఎంతోమంది డైరెక్టర్స్ అవ్వచ్చు, హీరోయిన్లు అవ్వచ్చు, హీరోలు అవ్వచ్చు, క్యారెక్టర్ ఆర్టిస్టులు అవ్వచ్చు, రైటర్స్ అవ్వచ్చు, నిర్మాతలు అవ్వచ్చు, ఎంతోమంది ఇక్కడి నుంచి వెళ్ళిన వాళ్ళు ఉన్నారు. సో వాళ్ళు సక్సెస్ ఎలా సాధించారో అలాగే ఈ టీములు కూడా ఎవరైతే ఉన్నారో కెప్టెన్లు అందరికీ ఆల్ ద బెస్ట్. ఇప్పుడు ఇవాళ బీజేపీ అనే పార్టీ ఆంధ్రప్రదేశ్లో 1% ఓట్ షేర్ కూడా లేదు. వాళ్ళు అధికార ప్రతినిధులు కానీ వారు కానీ మాట్లాడేది ఏంటంటే, మేము ముఖ్యమంత్రి రేస్లో మేము ఉన్నాము, మేము ఆ స్థాయికి మేము ఆస్పైర్ చేస్తున్నామని చెప్తా ఉన్నారు. మరి గతంలో జనసేన పార్టీకి 6-7% ఓట్ షేర్ వచ్చింది. మరి వాళ్ళు చెప్తా ఉన్నారు మా ఓట్ షేర్ ఇంకా పెరిగిందని. మరి ఒకటే పవన్ కళ్యాణ్ గారు, మిమ్మల్ని నమ్ముకున్న జనసేన కార్యకర్తలు కానీ, లేకపోతే మీ ఫ్యాన్ బేస్ కానీ, లేకపోతే మీకున్న అభిమానులు కానీ మిమ్మల్ని ముఖ్యమంత్రి స్థాయికి వెళ్ళాలని కోరుకుంటా ఉన్నారు. మీరేమో నేను ముఖ్యమంత్రి అభ్యర్థిని నేను కాదు, నేను చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి అభ్యర్థి కింద పెడతా ఉన్నాను, లేకపోతే వాళ్ళ అబ్బాయిని, ఇంకా ఎక్కువ మాట్లాడితే వాళ్ళ అబ్బాయిని పెడతాము అని చెప్తా ఉన్నారు. ఎప్పుడైనా పొలిటికల్ దాంట్లో ఒక ఫైర్ ఉండాలి. ఎవరికైనా ప్రజలకు సేవ చేయాలని అంటే మనం అత్యున్నతమైన స్థానంలో ఉంటే మనం మ్యాక్సిమం చేయడానికి అవకాశం ఉంటుంది. అంతేగాని పక్కన వాళ్ళకి మనం పల్లకీలు మోయడానికి మన కార్యకర్తలు, మన జనసేన నాయకులు, మీ నాయకుల్ని మీరు ఉపయోగించుకోవడం అనేది అది ఎంతవరకు అనేది మీరే ఆలోచించుకోవాల్సిందిగా కోరుతాం. హుకుంపేట ఆదర్శ నగర్లో జిఎస్ఆర్ న్యూరో ఆసుపత్రి అధినేత డాక్టర్ రవిరామ్ కిరణ్ గోరంట్ల, డాక్టర్ రేఖా పోతూరి ఆధ్వర్యంలో గోరంట్ల శాంతారావు మెడికల్ సెంటర్ ప్రారంభోత్సవం సోమవారం ఘనంగా జరిగింది. పలువురు ప్రముఖ వైద్యులు, ప్రముఖులు విచ్చేసి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా గోరంట్ల రవిరామ్ కిరణ్ మాట్లాడుతూ తన తండ్రి గోరంట్ల శాంతారావు ఆశయాల మేరకు ఈ హాస్పిటల్ స్థాపించామని, మెరుగైన వైద్యం అందించడానికి ఇక్కడ నూతన భవనాన్ని నిర్మించడం జరిగిందన్నారు. ముఖ్యంగా పేద, మధ్యతరగతి ప్రజలు తక్కువ ధరలో అధునాతన వైద్య పరికరాలతో మెరుగైన వైద్యం అందించాలనే ఉద్దేశంతో 20 పడకల ఆసుపత్రి ప్రారంభించామన్నారు. న్యూరాలజీ, మెదడు, జనరల్ వైద్య విభాగం, గైనకాలజీ సేవలు 24/7 అందుబాటులో ఉంటాయన్నారు. ఇక్కడ ఆసుపత్రిలో తమ సేవలను అందిపుచ్చుకొని ఆశీర్వదించాలని కోరారు. ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి మాట్లాడుతూ గత 5 ఏళ్లుగా జిఎస్ఆర్ న్యూరో ఆసుపత్రి ద్వారా పేద, మధ్య తరగతి ప్రజలకు రవిరామ్ కిరణ్ మంచి వైద్య సేవలు అందిస్తున్నారన్నారు. హాస్పిటల్ ముఖద్వారం ప్రముఖ జనరల్ సర్జన్ తాతిన రామబ్రహ్మం, కన్సల్టేషన్ 1 రూమ్ డాక్టర్ పొత్తూరి చౌడప్ప, కన్సల్టేషన్ 2 రూమ్ డాక్టర్ సివిఎస్ శాస్త్రి, ఓటీ కాంప్లెక్స్ డాక్టర్ గన్నిభాస్కర్ రావు, ఫార్మసీని రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి, ఫీమేల్ వార్డు డాక్టర్ మల్లికార్జునరావు, కాకినాడ మేల్ జనరల్ వార్డు డాక్టర్ పాకాలపాటి రవికిరణ్ రూమ్స్ ప్రముఖ న్యూరాలజిస్ట్ అశుతోష్ ప్రసాద్ ప్రారంభించారు. ప్రముఖ వైద్యులు
ఎన్ఎస్ రామరాజు, కరి రామారెడ్డి, చల్లా శంకర్రావు, నిమ్మలపూడి గోవిందు, పి రవికిరణ్, వివేక్, భరద్వాజ్, పి శశాంక, ఏ ఫణీంద్ర, వెంకటకృష్ణ, జేకే రాంబాబు, డాక్టర్ పిడుగు విజయభాస్కర్, డాక్టర్ ఉషారాణి, వాసిరెడ్డి రాంబాబు, వెలుగుబంటి ప్రసాద్, మార్గాని సత్యనారాయణ, వెలుగుబంటి నాని, మచ్చేటి ప్రసాద్, లంకా శ్రీనివాస్, పండూరి అప్పారావు, ఆళ్ల ఆనందరావు, పిన్నింటి ఏకబాబు, బొప్పన నానాజీ, బొప్పన శ్రీను, బొప్పన బ్రహ్మాజీ, ప్రతిపాటి రామారావు, చౌదరి అన్నందేవుల చంటి, మర్రెడ్డి రమేష్, వల్లేపల్లి సుబ్రహ్మణ్యం, ఎర్ర వేణుగోపాలరాయుడు, కాశీ నవీన్, ఎంఎంఎల్ రాజు ప్రముఖులు, వ్యాపారవేత్తలు పాల్గొని అభినందనలు తెలిపారు. మా సోదరుడు దివంగత గోరంట్ల శాంతారావు పేరుతో మెమోరియల్ మెడికల్ సెంటర్ని ఈ రోజున ఈ బాలాజీపేట నుంచి ఉప్పంపేటకు వెళ్ళే రోడ్లో ఏర్పాటు చేయడం జరిగింది. అన్ని అందులతో ఇది పేద ప్రజలకి అందుబాటులో ఉండేలాగా కార్యక్రమాన్ని మేము నిర్దేశించుకున్నాం. సేవ లక్ష్యంగా, వ్యాపార దృక్పథం కంటే కూడా సేవ లక్ష్యంగా అనేక మంది ఉత్తమ సాంప్రదాయాలను పాటించిన వైద్యులని ఆదర్శంగా తీసుకొని వైద్య సేవలు మధ్యతరగతి పేద తరగతికి అందుబాటులో ఉండేలాగా మనం సేవలు అందించాలని లక్ష్యంలో ఈ సెంటర్ని ఏర్పాటు చేయడం జరిగింది. అత్యున్నత ప్రమాణాలతో కూడుకున్న గైనకాలజీ, అదేవిధంగా న్యూరో ఫిజిషియన్ సౌకర్యాలన్నీ కూడా ఇక్కడ ఏర్పాటు చేయబడతా ఉన్నాయి. దీన్ని అందరూ సద్వినియోగం చేసుకోమని కోరుతున్నాం. 42 సంవత్సరాలుగా నేను ఏ విధంగానైతే ప్రజా జీవితంలో మచ్చ లేకుండా కార్యక్రమాలు చేశామో ఈ మెడికల్ సెంటర్ కూడా అదే లక్ష్యాలతో పేద ప్రజలకి, ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్న వాళ్ళకి సేవా కార్యక్రమాలు అందించే విధంగా వైద్య సేవలు అందించాలి. వ్యాపారాత్మకంగా కాదు, గుణాత్మకంగా ఉండాలనే లక్ష్యాన్ని మేము ముందుకు తీసుకెళ్తాం. రవిరామ్ కిరణ్ ఇప్పటికే న్యూరో ఫిజిషియన్గా మంచి పేరు ప్రఖ్యాతులు గడించారు. ఉభయ జిల్లా నుంచి కూడా భారీగా ఆయనకి వైద్య సౌకర్యాల కోసం వస్తూ ఉన్నారు. అదేవిధంగా మా అమ్మాయి, మా తమ్ముడి భార్య రేఖ ఇవాళ మంచి గుణాత్మకమైన గైనకాలజీ స్పెషలిస్ట్, అద్భుతమైన ప్రగతి చూపించగల శక్తి ఉంది. అమ్మాయి సేవలు కూడా అందుబాటులోకి వస్తూ ఉన్నాయి. రెండు కూడా ఇక్కడ నుంచి కార్యక్రమాలన్నీ మంచి పార్కింగ్ ఏరియా, ఎలాంటి ట్రాఫిక్ కంజెషన్ లేకుండా వాతావరణ హితంగా ఉన్న ప్రాంతంగా దీన్ని ఉంది. అందువలన ఎలాంటి ఇబ్బంది లేకుండా రైల్వే స్టేషన్ దగ్గరగా ఉంది. బస్ స్టాండ్ నుంచి నేషనల్ హైవే నుంచి అప్రోచ్గా ఉంది. ఎక్కడి నుంచి రావాలన్నా ఆటో సౌకర్యాలు కానీ బస్సు సౌకర్యాలు కూడా ఉన్న ప్రాంతం ఇది. దీన్ని సద్వినియోగం చేసుకుంటారని కోరుకుంటూ సేవా లక్ష్యంగా గోరంట్ల శాంతారావు మెమోరియల్ మెడికల్ సెంటర్ పనిచేస్తుందని సవినయంగా మనవి చేస్తూ మీ అందరి ఆశీర్వచనాలు కోరుకుంటున్నాం. చిరంజీవులను దీవించండి, వారి ద్వారా సౌకర్యాలు పొందండి అందరికీ విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. అందరికీ నమస్కారం. నా పేరు డాక్టర్ రవిరామ్ కిరణ్ గోరంట్ల, న్యూరో ఫిజిషియన్. జిఎస్ఆర్ న్యూరో స్పెషాలిటీ హాస్పిటల్లో ఇప్పటి వరకు గత 5 సంవత్సరాలుగా న్యూరాలజీ, అదేవిధంగా డాక్టర్ రేఖా పొత్తూరి డాక్టర్ గారి ఆధ్వర్యంలో గైనకాలజీ అండ్ ఆబ్స్టెటిక్స్ సేవలు అందిస్తూ ఉన్నాం. మేము ప్రప్రథమంగా రాజమండ్రిలో, అది మా నాన్నగారు కీర్తిశేషులు గోరంట్ల శాంతారావు గారి వాళ్ళ ఆశయాలతో, అయితే ఆయన ఆశయాల కోసం ఈ హాస్పిటల్ స్థాపించడం జరిగింది. సో దాన్ని ఇంకా మరింత మెరుగైన వైద్యం అతి తక్కువ ధరలో ప్రతి ఒక్కరికి అందించే విధంగా ఇవాళ నూతన భవనాన్ని ప్రారంభిస్తున్నాం. ఈ గోరంట్ల శాంతారావు మెడికల్ సెంటర్ అని పేరు మార్చడం కూడా జరిగింది. ఈ హాస్పిటల్ స్టార్ట్ చేయడానికి గల ముఖ్య ఉద్దేశం ఏంటంటే, మెయిన్గా ఈ పేదవారికి, అదేవిధంగా మధ్యతరగతి వారికి తక్కువ ధరలో నాణ్యమైన వైద్యం అందించాలని ఆ ఉద్దేశంతో ఆర్భాటం లేకుండా అవసరానికి తగ్గట్టుగా 20 పడకల ఆసుపత్రిని ఇవాళ నిర్మించడం జరిగింది. సో ఇక్కడ న్యూరాలజీ అంటే తలనొప్పి, వెన్నునొప్పి, ఫిట్స్, స్ట్రోక్, పార్కిన్సన్స్, వణుకు ఇలాంటి సమస్యలకి, అదేవిధంగా ప్రసూతి, గర్భకోశ సమస్యలు, అదేవిధంగా గైనకాలజీ సమస్యలు, ఇన్ఫర్టిలిటీ ఇలాంటివన్నిటికి కూడా వైద్య సేవలు అందుతాయి. సో మీరందరూ కూడా ఇక్కడ మా నూతన భవనాన్ని, ఇంతకుముందు మీరు గత 5 సంవత్సరాలుగా మా ఇద్దరిని ఎలా అయితే ఆశీర్వదించారో అదేవిధంగా ఈ నూతన భవనంలో మేము మీకు అందజేసే సేవలను కూడా అందరూ అందుకుని దీనికి మమ్మల్ని ఆశీర్వదించాల్సిందిగా కోరుతున్నాం. టీడీపీ నేతలు ఆదిరెడ్డి అప్పారావు, ఆదిరెడ్డి వాసు తమ రాజకీయ దాహం తీర్చుకోవడానికి బీసీ సామాజిక వర్గ సోదరుల మధ్య కులచిచ్చు పెట్టడానికి పనికి మాలిన రాజకీయాలు చేస్తున్నారని బీసీ నేతలు తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. జగన్ ఇచ్చినట్లుగా బీసీలకు టీడీపీ టికెట్లు ఇచ్చే దమ్ముందా అని ప్రశ్నించారు.
సోమవారం వియల్పురం మార్గాని ఎస్టేట్స్ ఎంపీ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో పాలికా శ్రీను, కడలి వెంకటేశ్వరరావు, పెంకె సురేష్, మార్గాని చంటి తదితరులు టీడీపీ నేతలు ఆదిరెడ్డి అప్పారావు, ఆదిరెడ్డి వాసుపై మండిపడ్డారు. బీసీల మధ్య చిచ్చుపెట్టి ఆ మంటలతో ఆనందించాలని అనుకోవడం వారి అజ్ఞానమే అన్నారు. రాజమండ్రి నగరంలో వెలమ సామాజిక వర్గ ఓటర్లు గట్టిగా లెక్కపెడితే 6-7 కూడా ఉండరని, అదే బీసీ సామాజిక వర్గ ఓటర్లు 38,000పై చిలికేనన్నారు. తక్కువ ఓటర్లు ఉన్న మీరు మీ కుటుంబంలోనే మేయర్, ఎమ్మెల్సీ, ఎమ్మెల్యే పదవులతో రాజ్యాధికారాన్ని అనుభవిస్తున్నారు అంటే అది మా బీసీల భిక్షే అన్నారు. పదవులు వెలగబెట్టిన మీరు కానీ మీ టీడీపీ కానీ బీసీలకు ఏ మేరకు న్యాయం చేసిందో చెప్పగలరా అని సూటిగా ఆదిరెడ్డి అప్పారావు వాసులను ప్రశ్నించారు. రాజమండ్రి రూరల్, అర్బన్, రాజమండ్రి లోక్సభ టికెట్లను బీసీలకే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇచ్చిందన్నారు. అది చూసి భయపడే ఎక్కడా బీసీ సీట్లు కోల్పోతామనే భయంతో కుట్రలు, కుతంత్రాలతో బీసీల మధ్య కులచిచ్చు రగిల్చే ప్రయత్నం చేస్తున్నారని ధ్వజమెత్తారు. దమ్ముంటే వైసీపీలా రాజమండ్రి అర్బన్, రూరల్, లోక్సభ టీడీపీ టికెట్లను బీసీలకు ఇప్పించగలరా? ఆ త్యాగం మీకుందా అని ప్రశ్నించారు. సమావేశంలో బీసీ నేతలు పితా రామకృష్ణ, చొల్లంగి కొండ, రాయుడు గణేష్, గుత్తుల భాస్కర్రావు తదితరులు పాల్గొన్నారు. త్యాగం చేయవలసిందిగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. అదేవిధంగా ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాజమండ్రి పార్లమెంటు పరిధిలో ఒక పార్లమెంటు సీట్ని, రాజమండ్రి రూరల్ సీట్ని, రాజమండ్రి సిటీ సీట్ని మరి వెనకబడిన వర్గాలకు ఇచ్చి తమ సామాజిక న్యాయాన్ని మరి చూపించినటువంటి పరిస్థితి ఉంది. నేను అడుగుతున్నాను, మీరు బీసీల పార్టీ అంటారో, మీకేమైనా దమ్ముంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీతో సమానంగా సీట్లు కానీ కనీసం పార్లమెంట్ సీట్ అన్నా కానీ మరి ఇప్పించే ధైర్యం, దమ్ము మీకు ఉందా అని అడుగుతా ఉన్నాను. మీరేం చెప్తా ఉన్నారు? మాది బీసీల పార్టీ. మరి బీసీల పార్టీ అంటే ఏం చేయాలి? ఈ రాజమండ్రి పార్లమెంటు పరిధిలో 7 అసెంబ్లీ నియోజకవర్గాల్లో 2 సీట్లు తీసేస్తే ఎస్సీలకి, మిగిలిన 5 సీట్లు కనీసం 3 అసెంబ్లీ సీట్లు ఇవ్వాల్సినటువంటి పరిస్థితి ఉంది. మరి మీ పార్టీ ఇచ్చిందా అని అడుగుతా ఉన్నాను. అయ్యా అప్పారావు గారు, నువ్వు అంటున్నాగా 2014-7 ఎమ్మెల్సీగా ఉన్నప్పుడు నీకు ఎన్ని సీట్లు ఇచ్చారు వైసీపీ పార్టీ? కార్పొరేటర్ సీట్లు దాదాపు 7 సీట్లు తీసుకున్నావు నువ్వు. 7 సీట్లలో కూడా నేను ఛాలెంజ్ చేస్తున్నా, ఏ టెంపుల్కి వస్తావు రా, నిజంగా దమ్ముంటే నా జాతిని టచ్ చేస్తున్నావు, ఒకటి ఛాలెంజ్ చేస్తున్నాను, రా, నిజంగా నువ్వు జాతిలో ఉంటా, నువ్వు రా. ఒక సీటు కిలపర్తికి ఇచ్చావు, ఒక సీటు యాల సత్యనారాయణకి ఇచ్చావు, ఒక సీటు 29వ వాడు ఎవరు బాబీ సిరిగడి బాబీకి ఇచ్చావు, ఇంకో సీటు గొరుబాడి చిన్నబాబుకి ఇచ్చావు. ఇలా చెప్పుకుంటూ పోతే నువ్వు ఇచ్చిన ప్రతి సీటు కూడా ఒక సెట్టు బంజి కూడా ఇవ్వరా. ఈ రోజున రాజమండ్రిలో 3 కౌన్సిల్ అవని. ఫస్ట్ చక్రవర్తి గారు ఉన్నప్పుడు నువ్వు ఈ యొక్క టౌన్ ప్రెసిడెంట్, చక్రవర్తి గారు మేయర్గా ఉన్నప్పుడు ఆ రోజు ఏదైనా సరే ఒక ప్రోటోకాల్ పదం, ఒక పార్టీ ప్రెసిడెంట్ కానీ, ఒక డిప్యూటీ మేయర్ కానీ, ఒక ఫ్లోరర్ కానీ నువ్వు ఇచ్చేవారు అడుగు, ఎవరా? బ్యాడ్మింటన్ పోటీలలో జాతీయ స్థాయిలో రాణించగల సత్తా ఆంధ్రప్రదేశ్ క్రీడాకారులకు ఉందని ఎమ్మెల్సీ రఘురామరాజు అన్నారు. గత 3 రోజులుగా జరుగుతున్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాస్టర్స్ బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్ 2023-24 పోటీలు రాజమహేంద్రవరంలోని సిటీ బ్యాడ్మింటన్ కోర్టులలో ఆదివారం రాత్రి ముగిశాయి. తూర్పుగోదావరి జిల్లా బ్యాడ్మింటన్ అసోసియేషన్ ఆర్గనైజింగ్ సెక్రటరీ దూడల త్రినాథ్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ పోటీలలో 35+ నుంచి 75+ కేటగిరీలలో మెన్స్, ఉమెన్స్, సింగిల్స్, డబుల్స్, మిక్స్డ్ విభాగాలలో పోటీలు నిర్వహించారు. రాష్ట్ర వ్యాప్తంగా జరిగిన ఈ పోటీలలో 13 జిల్లాలకు చెందిన 400 మందికి పైగా క్రీడాకారులు పాల్గొన్నారు. ముఖ్య అతిథిగా పాల్గొన్న ఎమ్మెల్సీ రఘురామరాజు పోటీల్లో గెలుపొందిన విజేతలకు మెడల్స్, మెమెంటోలు అందజేశారు. ఆయన మాట్లాడుతూ రాజమహేంద్రవరంలో నిర్వహించిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాస్టర్స్ బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్ 2023-24 పోటీలలో గెలుపొందిన విజేతలు జాతీయ స్థాయిలో హర్యానాలో జరిగే పోటీల్లో పాల్గొంటారని త్రినాథ్ తెలిపారు. బ్యాడ్మింటన్ పోటీలు ఘనంగా నిర్వహించిన తూర్పుగోదావరి జిల్లా బ్యాడ్మింటన్ అసోసియేషన్ ఆర్గనైజింగ్ సెక్రటరీ దూడల త్రినాథ్, జిల్లా వైస్ ప్రెసిడెంట్ కొత్తపల్లి బాలసుబ్రహ్మణ్యం తదితర ఆర్గనైజింగ్ కమిటీ సభ్యులను ఎమ్మెల్సీ అభినందించారు. వైస్ ప్రెసిడెంట్ మద్దూరి శంకర్, ట్రెజరర్ బెజవాడ వెంకట్, వైఎస్ఆర్సీపీ లీగల్ సెల్ రీజనల్ కోఆర్డినేటర్ సాదిక్ హుసేన్, టౌన్ లీగల్ సెల్ ప్రెసిడెంట్ సుమన్ పాల్, కోచ్ విజయ్ తదితరులు పాల్గొన్నారు. రాజమండ్రి నగరంలో 16 నుంచి 18 ఫిబ్రవరి నెలలో ఏపీ స్టేట్ మాస్టర్స్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్ ఆర్గనైజ్ చేయడం జరిగింది. దీనికి సంబంధించి నేను ఆర్గనైజింగ్ సెక్రటరీగా
ఈ టీమ్ ఈవెంట్ చేయడం జరిగింది. దీనికి 480 ఎంట్రీస్ వచ్చినాయి. ఈ 480 మంది ఎంట్రీస్ అంటే ఈవెంట్స్ 35+, 40+, 45+, 45+, 50+, 55+, 60, 65+, 70, 75+, both men and women, singles and doubles and mixed doubles కండక్ట్ చేయడం జరిగింది. ఇందులో సెలెక్ట్ అయిన 1 and 2 ప్లేయర్స్కి రేపు మార్చి నెలలో జరిగే నేషనల్ టోర్నమెంట్లో ఎలిజిబిలిటీ వస్తుంది. అలాగే ఇక్కడ ఈ 3 రోజులు జరిగిన ఈ టోర్నమెంట్కి సంబంధించిన ప్లేయర్స్ అందరికీ కూడా బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్ ప్రొవైడ్ చేయడం జరిగింది. అలాగే నెగ్గిన వాళ్ళకి మెమోంటోస్, మెడల్స్ అండ్ మెరిట్ సర్టిఫికేట్స్ ఇవ్వడం జరిగింది. షటిల్ బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్ 2023-24 టోర్నమెంట్ రాజమండ్రిలో జరుపుకోవడం నిజంగా చాలా సంతోషంగా ఉంది. మరి ఈరోజు చాలామంది అందరూ కూడా 35 ఏజ్ గ్రూప్ నుంచి 75 ఏజ్ గ్రూప్ వరకు మెన్ అండ్ ఉమెన్ ఛాంపియన్షిప్స్ ఇక్కడ జరగడం, మరి అంతా కూడా చాలా సక్సెస్ఫుల్గా లాస్ట్ 3 days నుంచి కూడా అందరికీ అకామిడేషన్ ఇస్తూ, ఫుడ్ ఫెసిలిటీస్ ఇస్తూ అన్ని ఏర్పాట్లు మరి చేసిన ఆర్గనైజింగ్ టీం అందరికీ కూడా కంగ్రాచులేట్ చేస్తూ, మరి ముఖ్యంగా త్రినాథ్ గారి దగ్గరుండి రెస్పాన్సిబిలిటీ తీసుకున్నందుకు ఆయన అభినందిస్తూ, ఆయనకు సహకరించిన మిత్రులందరికీ కూడా అభినందనలు తెలియజేసుకుంటూ, మరి ఈరోజు ఫైనల్స్ కూడా అంతా కూడా జరిగాయి. ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ కూడా అవుతూ ఉంది. సుమారు 400 నుంచి 450 మంది మరి ప్లేయర్స్ అందరూ కూడా వివిధ ఏజ్ గ్రూప్స్లోనే వచ్చి పార్టిసిపేట్ చేయడం, అలాగే ఉమెన్ టీమ్స్ కూడా చాలామంది లేడీస్ కూడా వచ్చి పార్టిసిపేట్ చేయడం నిజంగా చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే క్రికెట్ తర్వాత మన ఇండియాలో అందరూ ఆదరించే గేమ్ షటిల్ బ్యాడ్మింటన్. ఇది చాలా కాస్ట్లీ గేమ్ అయినప్పటికీ కూడా అందరూ కూడా హెల్త్ పరంగా ఏజ్తో లిమిట్ లేకుండా అందరూ కూడా ఆడే గేమ్ ఏదైనా ఉందంటే ఒక షటిల్ బ్యాడ్మింటన్. ఎన్నికలను ప్రశాంత వాతావరణంలో స్వేచ్ఛాయుతమైన విధానంలో నిర్వర్తించడంలో నోడల్ అధికారులు చేపట్టే విధులు అత్యంత ప్రాధాన్యత కలిగి ఉంటాయని ప్రతి శుక్రవారం వారు అనుబంధ నివేదికలను అందజేయాలని కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి కె మాధవీలత ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో సార్వత్రిక ఎన్నికల ఎన్ఫోర్స్మెంట్ అధికారులతో కలెక్టర్ కె మాధవీలత, ఎస్పీపీ జగదీష్ సమావేశం నిర్వహించారు. మాధవీలత మాట్లాడుతూ ఎన్నికలను పూర్తి జవాబుదారీతనం, పారదర్శకంగా నిర్వహించాల్సి ఉంటుందన్నారు. సార్వత్రిక ఎన్నికల షెడ్యూల్ ప్రకటించే నేపథ్యంలో వివిధ బాధ్యతలు నిర్వహించే అధికారులను ఇప్పటికే నోడల్ అధికారులుగా నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేశామన్నారు. ఎన్నికలు విజయవంతంగా పూర్తి చేయడంలో నోడల్ అధికారుల బాధ్యత చాలా కీలకం కానుందని పేర్కొన్నారు. ఆయా విభాగాల నోడల్ అధికారుల పూర్తి సమన్వయంతో పనిచేయాలని కోరారు. పార్లమెంట్కి 1, అసెంబ్లీ నియోజకవర్గాలకు 3 ఎన్నికల పరిశీలకులు జిల్లాకు రావడం జరుగుతుందన్నారు. నామినేషన్ వేసిన అభ్యర్థులకు బ్యాంకు ఖాతాలకు ప్రారంభించాలని ఆదేశించారు. ఎక్కువ స్థాయిలో లావాదేవీలు జరిపే వ్యక్తులకి చెందిన బ్యాంకు ఖాతాల వివరాలు ఎప్పటికప్పుడు ఇవ్వాలన్నారు. డిఆర్ఓ జి నరసింహులు పాల్గొన్నారు. But election commission is coming upon very seriously on us. మాకు ఇప్పటికి యాజ్ ఎ డిఈఓ ఐ హ్యాడ్ 3 meetings, 3 physical meetings with ECI. వాళ్ళే మన స్టేట్కి వచ్చి రివ్యూ చేశారు. అండ్ ఒక మీటింగ్ దే హ్యాడ్ విత్ డిస్ట్రిక్ట్ కలెక్టర్ అండ్ ఎస్పీస్ టుగెదర్. ఆ రోజు ఎస్పీ గారిని రివ్యూ చేసింది కూడా రిగార్డింగ్ హౌ మచ్ సీజర్స్ యూ హ్యావ్ డన్ అనేది రివ్యూ చేశారు. జనరల్గా మన టెండెన్సీ ఎలా ఉంటుంది అంటే షెడ్యూల్ అనౌన్స్ చేశాకే కదా సీజర్స్ అనేది, ఎలక్షన్ రిలేటెడ్ సీజర్స్ స్టార్ట్ చేస్తారు అనేది మనం అనుకుంటాం. బట్ ఇండ్యూస్మెంట్ ఫ్రీ ఎలక్షన్ జరగాలి అని అంటే 6 months బిఫోర్ నుంచే ఈ ఏజెన్సీస్ అన్ని కూడా అలర్ట్ అవ్వాలి. వాట్ ఈస్ హ్యాపెనింగ్ ఇన్ దర్ జ్యూరిస్డిక్షన్, వాట్ ఈస్ హ్యాపెనింగ్ ఇన్ దర్ పార్లమెంటరీ కాన్స్టిట్యుయెన్సీ, అండ్ దే హ్యావ్ టు ఐడెంటిఫై వేర్ సచ్ థింగ్స్ ఆర్ హ్యాపెనింగ్ అండ్ బీ అలర్ట్ అనేది ఎలక్షన్ కమిషన్ నార్మ్స్. అరాచక మూకల్ని అరికట్టి ఎంపీ భరత్రాంపై అసత్య ఆరోపణలు చేస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని తూర్పుగోదావరి జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లీగల్ సెల్ అధ్యక్షుడు డివివి త్రినాథ్, పివివిబి రాజు డిమాండ్ చేశారు. ఈ మేరకు 3 టౌన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. సోమవారం రాజమహేంద్రవరం 3 టౌన్ పోలీస్ స్టేషన్ వద్ద ఎంపీ భరత్రాంపై అక్రమ ఆరోపణలు చేస్తున్న వారిని అరెస్ట్ చేసి కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తూ ఆందోళన నిర్వహించారు. పివివిబి రాజు మాట్లాడుతూ ఇటీవల కాలంలో రాజకీయ పార్టీలు, తెలుగుదేశం, జనసేన తదితర పార్టీలకు చెందిన కొంతమంది ఆగంతుకుల ద్వారా రాజమండ్రి రద్దీ ప్రాంతాలైన ఆర్టీసీ బస్టాండ్, గోకవరం బస్టాండ్, కంబాల చెరువు, ప్రభుత్వ డిగ్రీ కాలేజ్ తదితర ప్రాంతాలలో ముసుగులతో బైకులపై తిరుగుతూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని, భరత్రాం మీద అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారని ఆరోపించారు. అక్రమ ఇసుక రవాణా, ఈట్ స్ట్రీట్, మాదక ద్రవ్యముల
ఎగుమతి, కంబాల చెరువు, సుబ్రహ్మణ్య మైదానం తదితర ప్రాంతాల అభివృద్ధిపై కమిషన్లు తీసుకున్నారని, ఎటువంటి ఆధారాలు లేని ఆరోపణలతో కూడిన అసత్య కరపత్రాలను ముద్రించి పంపిణీ చేస్తున్నారని తెలిపారు. రీజనల్ కోఆర్డినేటర్ సాదిక్ హుసేన్, లీగల్ సెల్ నాయకులు సుమన్ పాల్, ఎస్ ప్రవీణ్ కుమార్, వై అశోక్ కుమార్, ఎస్ నాగేశ్వరరావు, సునీల్, నాగిని రమ్య, కరీమున్ని తదితరులు పాల్గొన్నారు. ప్రతిపక్ష పార్టీ వారు కొంతమంది యూత్ని, కుర్రోళ్ళని, 18 సంవత్సరాల నిండిన కుర్రోళ్ళని బైకులు ఇచ్చి, ఫేక్ కరపత్రాలు ఇచ్చి, ప్రధాన కూడళ్ళు అంటే రాజమండ్రి పట్టణం ప్రధాన కూడళ్ళు ఏవైతే ఉన్నాయో, ఆర్ట్స్ కాలేజీ కానీ, కంబాల చెరువు కానీ, ఇదండి గోకవరం బస్ స్టాండ్ కానీ, కోటిపల్లి బస్ స్టాండ్ కానీ, ఆర్టీసీ కాంప్లెక్స్, రైల్వే స్టేషను, ఇలాంటి ప్రధాన కూడల్లో ఎవరైతే జనసమూహం ఇది ఎక్కువగా ఉంటుందో అలాంటి చోట ఇలాగా రాజమండ్రి పార్లమెంట్ సభ్యులు మార్గాని భరత్రామ్ గారు ఈయన కమిషన్లు తీసుకుంటున్నాడు, 25% కమిషన్లు తీసుకుంటున్నాడు. అభివృద్ధి చేసిందని కమిషన్లు 25% తీసుకుంటున్నాడు. అలాంటివన్నీ కొన్ని పార్టీలు, ప్రతిపక్ష పార్టీలు వారవలేక కొంతమంది కుర్రవాళ్ళని ఏంటంటే స్పోర్ట్స్ బైక్ ఇచ్చి, ముసుగులు వేయించి, ఇలాంటి ఫేక్ కరపత్రాలు అక్కడ వేయించి ప్రజలను భయభ్రాంతులకు గురి చేసే విధంగా, అంటే ఉన్న కుర్రవాళ్ళని వాళ్ళ జీవితాలతోటి ఏ విధంగా ఆటలాడుకుంటున్నారా అని చెప్పడానికి, దానికి సంబంధించి వారిని గుర్తించి పోలీసు వారిపై కఠిన చర్యలు తీసుకోమని స్థానిక పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఈరోజు తూర్పుగోదావరి జిల్లా లీగల్ సెల్ ఆధ్వర్యంలో జగన్ గారికి ఏమాత్రమైనా భరోసా ఇస్తారేమో, ఒక నెగ్గుతారేమోనన్న ఇదితో, భయంతో యువతని, అంటే ఇవాళ నేటి బాలలే రేపటి పౌరులు అన్నట్టు ఇవాళ యువతని వంకరదారి పట్టిస్తే ఆ తప్పుడు మార్గాన్నే వాళ్ళు పోషిస్తున్నారనే చెప్పాలి. ఎందుకంటే ఇవాళ పిల్లలు చదువుకోవడానికి కావచ్చు, వృద్ధులకు కావచ్చు, మహిళలకు కావచ్చు, జగనన్న ఎన్నో పథకాలని ప్రవేశపెట్టి రాష్ట్రాన్ని అభివృద్ధి మార్గంలో నడిపించారు. ఆయన వెన్నంటే భరత్ గారు కూడా రాజమండ్రిని చాలా సుందరీకరణ చేశారు. ఆ అభివృద్ధిని ఓరవలేక ఇవాళ యూత్ ఎంతైతే వాళ్ళు ముందుకెళ్తున్నారో అంతా వెనకలు ఆగాలని ప్రయత్నంతో దుష్ప్రచారాన్ని చేయడం, ప్రధాన కూడల్లో ఈ కరపత్రాలను పంచిపెట్టడం అనేది చాలా అమానుష చర్యగా ప్రకటిస్తూ జిల్లా లీగల్ సెల్ తరపు నుంచి మేము ఈ 3 టౌన్ పట్టణం పోలీస్ స్టేషన్లో ఇవాళ ఫిర్యాదు ఇవ్వడం జరిగింది. రాజమహేంద్రవరం ఆర్యపురం గోదావరి ఒడ్డున ఉన్న శ్రీ కాలభైరవ స్వామి క్షేత్రంలో పూజ్య శ్రీ కాలభైరవ స్వామీజీ ఆధ్వర్యంలో శ్రీ రాజశ్యామల పూర్ణాహుతి మహోత్సవం, రాజశ్యామల గుప్త నవరాత్రి మహోత్సవాలు ఘనంగా జరిగాయి. భక్తులు తరలివచ్చి స్వామిని దర్శించుకొని ఉత్సవాలు తిలకించారు. శ్రీ రాజశ్యామల మాతకు గుజరాత్ నుంచి శ్రీ త్రయంబకేశ్వర మహారాజ్ స్వామీజీ విచ్చేసి అమ్మవారికి సారి సమర్పించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఉత్సవాల ముగింపు సందర్భంగా శ్రీ రాజశ్యామల మాతకు సప్తనది జనాలతో సుగంధ ద్రవ్యాలతో అభిషేకం నిర్వహించి 1,00,000 కుంకుమార్చన, 1,00,000 పుష్పార్చన నిర్వహించారు. శ్రీ లక్ష్మీ గణపతి, శ్రీ సుబ్రహ్మణ్య స్వామి, స్వర్ణాకర్షణ, కాలభైరవ స్వామి, అనంతశేష నాగ, రాజశ్యామల, రాజమాతంగి మూలమంత్రాలతో పూర్ణాహుతి మహోత్సవం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మఠం ట్రస్టీ మహేశ్వరి, హేమాంబరి, రత్నసాగర్, జయప్రకాష్, సత్యనారాయణ అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. నగరంలోని నారాయణపురం వాంబే కాలనీ వద్ద 1వ డివిజన్ సాయి దుర్గా నగర్లో యువత, మహిళలు తెలుగుదేశం పార్టీ నుంచి వైఎస్ఆర్సీపీలో రాజమహేంద్రవరం పార్లమెంట్ సభ్యుడు, సిటీ నియోజకవర్గ వైసీపీ కోఆర్డినేటర్ మార్గాని భరత్రామ్ సమక్షంలో చేరారు. వీరందరికీ పార్టీ కండువాలు కప్పి సాదరంగా వైసీపీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఎంపీ భరత్ మాట్లాడుతూ వైసీపీలో చేరడం అంటే అభివృద్ధిని స్వాగతిస్తున్నట్లే అన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సంక్షేమ పాలన అందిస్తూ ఎన్నో పేద కుటుంబాలలో వెలుగులు నింపుతున్నారని, అలాగే అభివృద్ధికి అగ్రతాంబూలం వేస్తున్నారని తెలిపారు. గత టీడీపీ చంద్రబాబు పాలనలో అవినీతి అక్రమాలకు అంతే లేకుండా పోయిందని ధ్వజమెత్తారు. గతంలో టీడీపీ నేతలు, వారి మనుషులే మొత్తం ప్రజాధనాన్ని లూటీ చేసేవారని, జగనన్న పాలనలో ఒక్క పైసా అవినీతికి తావు లేకుండా ప్రతి పైసా అభివృద్ధి, సంక్షేమానికి వెచ్చిస్తున్నారని అన్నారు. ఇటువంటి మంచి ప్రభుత్వాన్ని, మనసున్న జగనన్న నాయకత్వాన్ని జారవిడుచుకోవద్దని హితవు పలికారు. మాజీ కార్పొరేటర్ అజ్జారపు వాసు, మానే దొరబాబు, ముప్పన ప్రభాకర్, రాయుడు గణేష్, నగర వైసీపీ మహిళా విభాగం అధ్యక్షురాలు మార్తి లక్ష్మి తదితరులు పాల్గొన్నారు. నారాయణపురం ప్రాంతంలో మరి యువత అందరూ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి జగనన్న ఇచ్చే సంక్షేమ పథకాలు అయితే కానివ్వండి, రాజమండ్రిలో జరిగే అభివృద్ధిని మీరు అందరూ కూడా ఆకాంక్షిస్తూ ఉన్నారు. మిమ్మల్ని అందరినీ కూడా మనస్ఫూర్తిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి మరి ఆహ్వానిస్తూ, మొట్టమొదటిగా మరి కరోనా టైంలో గుర్తుందమ్మా ఏమిచ్చాను, కిట్లు ఇచ్చాను, గుర్తుందా? అలాంటి కిట్లు ఎవరైనా ఇచ్చారా? నాకు తెలిసి నేను చెప్తున్నానమ్మా, ఆంధ్రప్రదేశ్ కాదు భారతదేశంలో కూడా ఎవరు ఇచ్చి ఉండరు. అలాంటి కిట్లు ఇచ్చాం. ఒక్కొక్క కిట్ ఖరీదు 1,800, 2,000 రూపాయల కిట్లు.
ఆ కిట్లు నెల రోజులు మనం తీసుకుంటే బయటికి రానవసరం లేదు, అన్ని సరుకులు ఇచ్చాం. ఆ రకంగా 25,000 29,000 మందికి ఇచ్చాం అలాగా సంచులు. కాకపోతే ఓఎన్జీసీ, గెయిల్, పేపర్ మిల్లు వీళ్ళందరి దగ్గర నుంచి ఫండ్ కలెక్ట్ చేసి ఏర్పాటు చేసాం ఇవన్నీ కూడా. మరి ఇవన్నీ చేయాలని అంటే ఒక లీడర్ ఉండాలి కదా, అందరూ వస్తూ ఉంటారు. గతంలో మరి బోల్డ్ మంది ఎంపీలు వచ్చారు, చేశారా? మనకి ఇక్కడ ప్రస్తుత ఎమ్మెల్యే గారు ఏమన్నా కనబడుతున్నారా? చేయరు. చేసేవాళ్ళని చేయించే విధంగా మీరందరూ ఆశీర్వదిస్తే ఇంకా రాజమండ్రిని ఇంకా సర్వేగంగా డెవలప్ చేస్తామని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. రూరల్లో పారిశుద్ధ్య పనుల నిర్వహణకు ప్రత్యేక డ్రైవ్, రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి చెల్లుబోయిన వేణు. కన్నుల పండుగగా నృసింహస్వామి నిజరూప దర్శనం, ఆలయానికి భారీగా తరలి వచ్చిన భక్తజనం, ప్రముఖులు. ఆర్పీఎల్ సీజన్ 6 ఘనంగా ప్రారంభోత్సవం, క్రీడల్లో ఉన్నతంగా రాణించారన్న సినీ నటుడు ఆలి. పేదలకు నాణ్యమైన వైద్య సేవలు అందించడమే లక్ష్యం, గోరంట్ల శాంతారావు మెడికల్ సెంటర్ ప్రారంభోత్సవం. ఆదిరెడ్డి బీసీల మధ్య చిచ్చు పెట్టకు, తీవ్రంగా ధ్వజమెత్తిన వైఎస్ఆర్సీపీ నాయకులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే సీ న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.